నేటి కాలంలో చిన్నపిల్లలు బరువు పెరగడం కామన్ అయిపోయింది. చిన్నతనంలోనే చాలామంది పిల్లలు బరువు పెరుగుతున్నారు. మరీ ఆ సమస్యని ఎలా తగ్గించుకోవాలో ఒకసారి మనం తెలుసుకొని చూద్దాం. పిల్లలు పుట్టగానే ప్రతి తల్లి వారి కడుపు నింపాలని ఆలోచిస్తుంది. వారి కడుపుని మొత్తం నింపేయాలని చూస్తారు. అయితే ఆ పరిమితి మించడంతో చాలామంది పిల్లలు చిన్న వయసులోనే ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు. బరువు అనేది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ పసితనంలోనే పిల్లల బరువు పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. దీనివల్ల హైపర్ టెన్షన్, టైపు 2 డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అసలు బరువు ఎందుకు పెరుగుతారో ఒకసారి మనం తెలుసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు నార్మల్గా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్, చిప్స్ ఇలా చాలా ఫుడ్స్ వారిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా పిల్లలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే చిన్నతనం నుంచే వారికి పండ్లు, కూరగాయలు తినేలా మనం నేర్పితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పిల్లలు బరువు పెరుగుతుంటే తల్లిదండ్రులు హెల్తీగా ఉన్నారనుకుంటారు, కానీ అది చాలా పెద్ద తప్పు. పెరిగే కొద్దీ బరువు తగ్గుతారని అనుకుంటారు. ఇంకా తినమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, కానీ రాను రాను అదే కంటిన్యూ అయిపోయి వారు చిన్నతనంలోనే బరువు పెరిగి సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలంటే ముందుగా పిల్లలకి ఏం తినాలి, ఏం తినకూడదో నేర్పించాలి. మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసేలా చూడండి. పిల్లల్ని అవుట్డోర్ గేమ్స్ ఆడేలా చూడాలి. అదేవిధంగా ఎక్కువగా తినడం, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడానికి తగ్గించాలి. అన్నీ చేసినా బరువు తగ్గకపోతే ఒకసారి డాక్టర్ గారికి చూపించడం చాలా మంచిది. పిల్లల ఆరోగ్యం పూర్తిగా తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు. సాయంత్రం అయితే చాలా గల్లీలోని, వీధిలోని పిల్లలు మొత్తం బయట ఉండేవారు. కానీ నేటి కాలంలో పిల్లలు మొత్తం ఫోన్, టీవీలు చూస్తున్నారు, ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీనివల్ల వారికి ఎలాంటి వర్కౌట్ లేకపోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. అయినా అలా కాకుండా వారిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళి ఆడుకునేలా తల్లిదండ్రులు చేయాలి.